బీజేపీ పాలనలో రాజ్యాంగం ప్రమాదంలో పడిందన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ. రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్ ఆవరణలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో కలిసి అదానీ ఇష్యూపై జరిగిన నిరసనల్లో పాల్గొన్నారు వంశీకృష్ణ. ప్రతి ఒక్కరూ రాజ్యాంగం రక్షణ పోరులో కలిసి రావాలన్నారు. అంతకుముందు పార్లమెంట్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. मोदी अदानी एक है तो सेफ है। मोदी अदानी भाई 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 मोदी अदानी भाई 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 मोदी अदानी 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 एक है तो सेफ है। బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి నాడు వారికి నివాళి తెలపడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఈరోజు మనము కాన్స్టిట్యూషనే ప్రమాదకరంగా ఉన్న పరిస్థితులు చూస్తున్నాము. బీజేపీ హయాంలో గత 70 సంవత్సరాలుగా మన కాన్స్టిట్యూషన్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మన కాన్స్టిట్యూషన్ని ఎట్లా వాడుకోవాలో, దాన్ని రక్షించుకోవాలనో మన బాధ్యత, పార్లమెంట్ సభ్యుల బాధ్యత అని చెప్పి మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ గత 10 సంవత్సరాలు బీజేపీ హయాంలో కాన్స్టిట్యూషన్నే మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకిచ్చిన హక్కుల కోసం మనం పోరాడి కాపాడుకోవాల బాధ్యత మనది. కానీ బీజేపీ పార్టీ చాలా వరకు ఏదైతే రిజర్వేషన్స్ అంబేద్కర్ గారు దళితుల కోసము ఆలోచించి, ముందు చూపుతోటి ఆలోచించి రాసి పెట్టినారో దానినే తొలగించే ప్రయత్నము ఇప్పుడు బీజేపీ పార్టీ చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా వారికి వారిని స్ఫూర్తిగా తీసుకొని అంబేద్కర్ గారు రాసిన కాన్స్టిట్యూషన్ని కాపాడుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో దళితుల కోసం రిజర్వేషన్ కాపాడుకోవాలని చెప్పి ఈరోజు వారికి నివాళి తెలపడం జరిగింది. మోడీ అదాని బాయ్ బాయ్ అని చెప్పి కూడా ఇక మార్క్ చేసుకోవడం జరిగింది. మీ అందరు చూస్తున్నారు, ఈరోజు ధర్నా కూడా చేయడం జరిగింది. ఎందుకంటే మోడీ అదాని కలిసి ఈ దేశాన్ని ఎట్లయితే పరిపాలిస్తున్నారో అది కామన్ మ్యాన్కి, ఆమ్ ఆద్మీకి మంచిది కాదు. వారిని దోచుకొని వాళ్ళు పైసలు చేసుకోవడం మంచిది కాదని చెప్పి ఈ సందర్భంగా